జగన్పై వైసీపీ నేతలే తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి మరో పిచ్చి తుగ్లక్గా జగన్ తయారయ్యారని మండిపడ్డారు. 3 రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లిన జగన్ 3 ప్రాంతాల ప్రజలు కుమ్మి వదిలినా ఇంకా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చెప్పినట్లు వచ్చే ఎన్నికలు అమరావతికి మావిగన్కు మధ్య పోటీ కాదని, విజనరీకి ఓ మెంటల్ కేసుకు మధ్య పోటీ అని సోమిరెడ్డి అన్నారు. విజనరీకి మెంటల్ కేసుకి మధ్య పోటీ. ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడికి, రాష్ట్రంలో కష్టపడి పనిచేసే నాయకుడికి మధ్య పోటీ. అభివృద్ధికి అరాచకానికి మధ్య, సంక్షేమానికి విధ్వంసానికి మధ్య పోటీ. జగన్మోహన్ రెడ్డికి ఏమైందో నాకు అర్థం కావటంలా. దేశం మొత్తం ముక్త కంఠంతో అమరావతికి మద్దతుగా నిలబడటం జీర్ణించుకోలేకపోతున్నాడు. అదేమంటే మావిగన్, నీ పేరులో జా ప్లస్ గన్ ఉంది నీ పేరులో. అక్కడ మావి ప్లస్ గన్, రాజధానిలో కూడా గన్ కావాలని చెప్తున్నాను. అంటే నీకు జోబిల్లో గన్ కావాలా, చేతిలో గొడ్డలు కావాలా? ఏంటి కర్మ ఏంటి అంట? లక్షల కోట్ల ప్రజల ఆస్తినికి నేను వ్యతిరేకం అని చెప్పేదని నీకు సిగ్గులేదా అంట. నేను నీకు ఎట్టొచ్చింది ఆ మనసు అంట? ఏంటి నీ ఆలోచన అంట? ఈరోజు జంగిల్ అంటున్నావు నువ్వు. ఈరోజు చెట్లు నరకకుండా, పరదాలు వేయకుండా, షట్టర్స్ క్లోజ్ చేయకుండా, ట్రాఫిక్ జామ్ చేయకుండా నువ్వు జనంలోకి పోతుండవు, వితౌట్ సెక్యూరిటీ పోతుండవు. అది తేడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి నీ పరిపాలనకి. నీ పరిపాలన జంగిల్ రాజ్. ఒక ముఖ్యమంత్రి నరికిచ్చాడు చెట్లు, ఒక ముఖ్యమంత్రి పరదాలు కట్టించుకొని పోయినాడు. నీకు దమ్ము లేనోడివి నువ్వు, పులివెందుల పిల్లివి నువ్వు. బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రులు నీ మాదిరిగా పరదాలు కట్టుకొని పోలే, డైరెక్ట్గా వెళ్ళిపోయినారు. నువ్వు పోయినావు, నువ్వు ముఖ్యమంత్రిగా జనంలోకి పోవాలంటే వణికిపోయినావు, భయపడిపోయినావు, పులివెందుల పిల్లిలాగా పోయినావు. 2000 మంది పోలీసులు పెట్టుకున్నావు. ఈరోజు మా గవర్నమెంట్లో, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే స్వేచ్ఛగా నువ్వు తిరుగుతున్నావు, ఎక్కడ కావాలంటే అక్కడికి పోతున్నావు. అది డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ మెంటల్ కేస్. తల్లి దూరం అయిపోవాలా, చెల్లి దూరం అయిపోవాలా, చిన్నాన్న గుడ్డలతో నరికించుకోవాలా. అన్ఫార్చునేట్ అంటున్నా నేను. నీ వల్ల ఏం తెల్లారేది లేదు. రేపు ఎలక్షన్స్ లో నీ ముఖం మీ వైసీపీ నాయకులు చూడరు. ఎందుకంటే నీ 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 పోకడ వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు గమనించుకుంటా పరిస్థితి ఈరోజు వచ్చింది. నీ కల్చర్, నీ ఫ్యాక్షన్ కల్చర్, నీ గన్ కల్చర్ మళ్ళీ ఇంకా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. సిగ్గుతో తలదించుకొని ఈ దేశంలో ఉండే ఎంపీలకి, లోకసభకి, అన్ని పార్టీలకి క్షమాపణ చెప్పు.